Welcome to our channel SSC GDలో జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్ విత్ ఇండిజినియస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ డేట్ ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC అప్రూవ్ ఇన్ 2026 డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC 2026లో ఏ స్వదేశీ రక్షణ పరికరాలకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తేజస్ యుద్ధ విమానాలు. క్వశ్చన్ నెంబర్ 2 హూ ఫౌండెడ్ ద కన్వ డైనాసిటీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద లాస్ట్ శుంగ రూలర్. చివరి శుంగ పాలకుడు మరణాంతరం కన్వ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వాసుదేవ. క్వశ్చన్ నెంబర్ 3 హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025. 2025 ఫిబ్రవరిలో భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జ్ఞానేష్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 4 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ గుడ్ దట్ ఏ పర్సన్ క్యాన్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎంజాయింగ్ ఇట్స్ బెనిఫిట్స్. కింది వాటిలో ఏ రకమైన వస్తువుల ప్రయోజనాలను పొందకుండా ఒక వ్యక్తిని మినహాయించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రైవేట్. క్వశ్చన్ నెంబర్ 5 హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థన సమాజ్ విచ్ ప్రమోటెడ్ సోషల్ రిఫార్మ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో సామాజిక సంస్కరణలు ప్రోత్సహించిన ప్రార్థన సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆత్మారాం పాండురంగ్. క్వశ్చన్ నెంబర్ 6 లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద లివర్ లీడ్ టు ఏ కండిషన్ కాల్డ్. కాలేయంలో ఇనుము పెద్ద మొత్తంలో పేరుకుపోవడం వల్ల డాష్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హెమోసైడెరోసిస్. క్వశ్చన్ నెంబర్ 7 వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ the process by which water from ocean, lakes and rivers is converted into vapor and rises into the atmosphere. సముద్రాలు, సరస్సులు మరియు నదుల నుండి నీరు ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరే ప్రక్రియను వివరించడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బాష్పీభవనం. క్వశ్చన్ నెంబర్ 8 when was the National Watershed Development Project for Rainfed Areas NWDPRA. భారతదేశంలో నేషనల్ వాటర్షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ రైన్ ఫెడ్ ఏరియాస్ NWDPRA ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1990 నుంచి 91. క్వశ్చన్ నెంబర్ 9 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ మెన్షన్స్ డ్యాన్స్ అండ్ డ్యాన్స్ యూస్. కింది వేదాలలో ఏది నృత్యం మరియు నర్తకి గురించి ప్రస్తావించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఋగ్వేదం. క్వశ్చన్ నెంబర్ 10 ది ద్రాంగ్ ఫేర్ ఈస్ ఏ 2-day ఫెస్టివల్ ఇన్ డాష్ అండ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ సెయింట్ బెక్రాన్ దాదా టు పే హోంపేజ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ రిలీజియస్ రిచువల్స్. ద్రాంగ్ మేళా డాష్లో 2 రోజుల పండుగ మరియు సెయింట్ బెక్రాన్ దాదా గౌరవార్థం నివాళులర్పించడానికి మరియు మతపరమైన ఆచారాల్లో పాల్గొనడానికి జరుపుకుంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 11 ఇన్ అండ్ ఎకనామీ ది మోడర్నైజేషన్ గోల్ ఆఫ్ ఏ 5-year ప్లాన్ ఈజ్ కాన్సర్న్ విత్. ఆర్థిక వ్యవస్థలో పంచవర్ష ప్రణాళిక యొక్క ఆధునీకరణ లక్ష్యం దీనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొత్త సాంకేతికత. క్వశ్చన్ నెంబర్ 12 దక్షిణామూర్తి పిల్లై వాస్ an Indian musician who used to play. దక్షిణామూర్తి పిల్లై డాష్ వాయించే భారతీయ సంగీతకారుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మృదంగం. క్వశ్చన్ నెంబర్ 13 ద అంబుచి మేళా ఈజ్
held annually in which temple? అంబుజీ మేళా ఏటా ఏ దేవాలయంలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కామాఖ్య ఆలయం. క్వశ్చన్ నెంబర్ 14. టిబా సాధు ఈజ్ అసోసియేటెడ్ విత్ స్పోర్ట్. టిబా సాధు ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 15. ఇసిరా అండ్ మౌలిక్ షా జాయింట్లీ రిసీవ్డ్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఫర్ ద ఇయర్ 2018 ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ విచ్ డ్యాన్స్ జనరీ. ఇసిరా మరియు మౌలిక్ షా కింది ఏ నృత్య ప్రక్రియలో ఉత్తమ ప్రదర్శన కోసం 2018 సంవత్సరానికి సంగీత నాటక్ అకాడమీని సంయుక్తంగా అందుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కథక్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు చాకిరీని నిషేధిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 23. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఇయర్ హ్యాస్ ద యునైటెడ్ నేషన్ జనరలీ అసెంబ్లీ డిసిగ్నేటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2026. క్వశ్చన్ నెంబర్ 80. హూ వాస్ ఆనర్డ్ విత్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023 అట్ ద 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమోనీ హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2025. 2025 సెప్టెంబర్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? క్వశ్చన్ నెంబర్ 19. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అథారిటీస్ యాక్ట్స్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జోనల్ కౌన్సిల్ ఆన్ రొటేషన్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. క్వశ్చన్ నెంబర్ 20. వెన్ an object is moving with constant speed in a straight line is acceleration. ఒక వస్తువు స్థిరమైన వేగంతో సరళ రేఖలో కదులుతున్నప్పుడు దాని త్వరణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 0. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఎస్ఎస్సి జీడీ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి